నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా రుద్రంగి పోస్టాఫీస్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతిరోజు పోస్టాఫీసులో 5 గంటల వరకు సేవలు అందించాలి. కానీ 2 గంటలకే పోస్టాఫీసు మూసివేసిన పోస్ట్ మాస్టర్ కొండయ్యను ఇదేంటని ఖాతాదారులు ప్రశ్నిస్తే, నేను 2 గంటల వరకు పనిచేస్తానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ పోస్టాఫీసును మూసివేసి వెళ్లిపోయాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. రుద్రంగి పోస్టాఫీసులో గతంలో ఉన్న మేనేజర్ బదిలీ కావడంతో తాత్కాలికంగా పోస్ట్ మాస్టర్ కొండయ్యను రుద్రంగి పోస్టాఫీస్ కి బదిలీ చేశారు. కొండయ్య మాత్రం 2 గంటలకే పోస్టాఫీసును మూసివేసి వెళ్లిపోయారు. మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య పని నిమిత్తం పోస్టాఫీస్ కి వెళ్లగా కొండయ్య నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ 5 గంటల వరకు ఉండనని 2 గంటలకే వెళ్లిపోతానని పోస్టాఫీసును మూసి వెళ్లడం జరిగిందని అన్నారు. ఇలా అయితే ప్రజలకు పోస్టాఫీసు సేవలు ఎలా అందుతాయని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే కొండయ్య లాంటి ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటనపై పోస్ట్ మాస్టర్ కొండయ్యను వివరణ అడగగా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోయారు. ఇప్పుడు ఎంత అవుతుంది? 3 గంటల వరకు వెళ్ళిపోతుండు. ఏంటంటే దురుసుగా మాట్లాడుతుండు. ఒక నేను పబ్లిక్ అయి ఉండిపోయి ఇక్కడ వస్తే అమౌంట్గా పోస్ట్ ఆఫీస్కి వస్తే నేను పని చెయ్య కంప్యూటర్ ఆఫీస్లో నేను నేను వెళ్ళిపోతున్నా అని చెప్తున్నాను. ఈయన డ్యూటీ ఎన్ని గంటలకు వస్తాడండి? పొద్దున ఎన్ని గంటలకు వస్తుంటే ఎన్ని గంటలకు పోతాడు? ఒక్కసారి ఆలోచించు. పొద్దుగాల ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటల వరకు డ్యూటీ చేయాలి. 5 గంటల వరకు పోస్ట్ ఆఫీస్ అనేది చాలు ఉండాలి. పోస్ట్ ఆఫీస్ చాలా చూసిన ఎట్లా మాట్లాడుతుండు. ఇంత కూడా ఇది లేదు. పబ్లిక్ రెస్పాండ్ చేయాలి, విలువియాలి. వచ్చిన పబ్లిక్ ఎట్లా బిహేవ్ చేయాలని ఆయనకు నాకు తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చిందట, ఏదో మాట్లాడుతున్నారు. చూడు ఎట్లా పోతుంది చూడు.